'మిరాయ్' మూవీ డిస్కషన్. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. 'మిరాయ్' ఒక అద్భుతమైన స్టోరీ లైన్. ఎంత వండర్‌ఫుల్ స్టోరీ లైన్ అంటే, ఆ స్టోరీ లైన్‌కున్న కేపబిలిటీకి ఇప్పటివరకు వచ్చిన ఫ్యాంటసీ సినిమాల అన్ని స్టోరీస్ కంటే ద గ్రేటెస్ట్ అయ్యే ఛాన్స్ ఉండే. బట్ డైరెక్టర్ ప్రొసీడింగ్స్‌ని సరిగ్గా రాసుకోలేదు. మ్యాటర్‌లోకి వెళ్తే మూవీలో ఏం బాగున్నాయో మాట్లాడుకుందాం. తర్వాత అసలు ప్రాబ్లమ్ ఏంటి, ఎక్కడ ఫ్లాస్ ఉన్నాయనేది చూద్దాం. అశోకుడు దాచిన 9 పవర్‌ఫుల్ బుక్స్. 9 పీపుల్ దగ్గర 9 డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉంటాయి. అవన్నీ బ్లాక్ స్పాట్‌కి దొరికితే అమరుడవుతాడు. దేవుడు అనేవాడు లేకుండా మొత్తం వరల్డ్‌ని కంట్రోల్ చేయగలుగుతాడు. ఆ బుక్స్‌లో ఏముంది? అదే దైవ రహస్యాలు, పవర్స్ గురించి అండ్ అమరత్వం గురించి ఉంటుంది. ఓకే. గుడ్. ఫైన్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా చేశారు. శ్రేయ గారు అండ్ హీరోయిన్ రితికా నాయక్ అయితే పర్ఫెక్ట్ కాస్టింగ్ అని చెప్పాలి. సాధువులు హిమాలయాస్‌లో అండ్ ఆశ్రమాల్లో ఎలా ఉంటారో అలాంటి ఫేస్ కట్ అండ్ అంత కామ్‌నెస్ బాగా సెట్ అయింది వీళ్ళ క్యారెక్టర్‌కి. తేజ సజ్జా కూడా చాలా బాగా చేశాడు. చాలా కష్టపడ్డాడనే చెప్పాలి. మెయిన్‌గా యాక్షన్ సీక్వెన్స్‌కి. ఇక జయరాం గారు కూడా బాగా చేశారు. మంచు మనోజ్‌కి సాలిడ్ క్యారెక్టర్ మూవీలో. హైలైట్ పర్ఫార్మెన్స్ అంటే ఈయనదే. అద్భుతంగా చేశాడు బ్లాక్ స్వాడ్‌గా. యాక్షన్ సీన్స్‌లో అయితే సూపర్బ్‌గా అనిపించింది. డైలాగ్ డెలివరీ కూడా అమేజింగ్ ఉంది. కొన్నిసార్లు మోహన్ బాబు గారే వినపడ్డారు. మనోజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ 'మిరాయ్'. మూవీ టెక్నికల్‌గా చాలా బ్రిలియంట్‌గా ఉంది. వాళ్ళు పెట్టిన బడ్జెట్‌కి ఇది అమేజింగ్ అవుట్‌పుట్. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఎందుకిలా ఉన్నాయంటే డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ ఇద్దరూ ఒక్కరే ఈ సినిమాకి. ఆయన చాలా బ్రిలియంట్ టెక్నీషియన్. ఆయన వర్క్ చాలా బాగుంటుంది. ఆయనే కార్తీక్ ఘటమనేని గారు. కొన్ని సీన్స్ అయితే విజువల్ స్పెక్టాకిల్ అనిపించింది. సంపాతి ఎపిసోడ్ అయితే పీక్స్ అసలు. మూవీలో సాలిడ్‌గా హై ఇచ్చే మూమెంట్స్ ఒక 5, 6 ఉన్నాయి. విజిల్ వర్త్ అది. మ్యూజిక్ కూడా సూపర్బ్‌గా ఉంది. ఎక్కడెక్కడ బీజీఎం కరెక్ట్‌గా పడాలో అక్కడ కరెక్ట్‌గా పడింది. మంచు మనోజ్ వచ్చినప్పుడు వచ్చే బీజీఎం కూడా చాలా బాగుంది. అందరూ కామెడీ ట్రాక్ వర్స్ట్ ఉంది, ఈ పోలీసులది అంటున్నారు కానీ, ఆ ట్రాక్ తీసేస్తే మూవీ ఇంకా క్లమ్జీగా అవుతుంది. అందుకే కామెడీని ఇన్‌ఫ్యూజ్ చేశాడు డైరెక్టర్. కానీ అది అందరికీ వర్కౌట్ కాలేదు. మరి ఇంకేం బాలేదు మూవీలో అంటే, రన్ టైమ్ ఆల్మోస్ట్ 2 హవర్స్ 50 మినిట్స్ ఉంది. అది ఓకే. లెంత్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. కానీ డైరెక్టర్ సీన్స్ సరిగ్గా రాసుకోలేదు అండ్ ఎగ్జిక్యూట్ చేయలేదు. ఒక విషయం గురించి చెప్తున్నామంటే క్లారిటీగా ఉండాలి. అండ్ మనం రాసుకున్న సీన్స్, ఈవెంట్స్ ఎంగేజింగ్‌గా ఉండాలి. ఈ మూవీలో ఇవే సరిగ్గా లేవు. 9 బుక్స్ 9 ప్లేసెస్‌లో ఉన్నాయి. 6 బుక్స్ ఆల్రెడీ బ్లాక్ స్వాట్ తీసుకున్నాడని చూపించారు. అండ్ ఫ్లాష్ బ్యాక్‌లో ఒక బుక్ గురించి చూపించారు. ఇక మనకు చూపించాల్సిందెన్ని? 3 బుక్సే. అవి ఎంత స్ట్రాంగ్‌గా రాసుకోవాలి సీన్స్. 7థ్ బుక్ ఏమో ఓపెన్‌గా పెడతారు. ఇలా వెళ్తే అలా కనిపించేలాగా. ఎయిత్ బుక్ ఏమో సేఫ్‌గా లోపలున్న దాన్ని వాడెవడో మ్యూజిక్ వాయించి వాడే బయటికి తీసుకొస్తాడు. అరే! అదసలెక్కడుందో లోపల ఎవ్వరికీ తెలీదు. దాన్ని బయటికి తీయడం ఎందుకు? ఇక నైన్త్ బుక్ అయితే సినిమా స్టార్టింగ్ నుండే చెప్తున్నారు. బ్లాక్ స్వాట్ నైన్త్ బుక్ వరకి వెళ్ళినా కూడా దాన్ని ముట్టుకోలేడు అని. అంత సేఫ్ ప్లేస్‌లో ఉందని. మరి ఆ బుక్ ఎక్కడుందో శ్రియకి మాత్రమే తెలుసు. అప్పుడది బ్లాక్ స్వాట్‌కి కూడా తెలిసే ఛాన్స్ లేదు కదా ఎక్కడుందో. మరి దాన్ని బయటికి తీయడం ఎందుకురా? ఇదే వీక్ రైటింగ్ అంటే. ఎలా ఉందంటే ఇది బ్లాక్ స్వాట్‌కి బుక్స్ అన్నీ దొరకడం కోసం వీళ్ళే ఆ బుక్స్ సేఫ్ ప్లేస్‌లో ఉన్నా కూడా వాటిని తీసుకొచ్చి ఇతని ముందు పెట్టినట్టుంది. మూవీ మొత్తం అలాగే ఉంటుంది. ఇంకా డీప్‌గా వెళ్తే అసలు శ్రేయ వల్లే ఒక్క బుక్ పట్టుకొని వెళ్ళేవాడికి ఆమె రావడం వల్లే 9 బుక్స్ ఉన్నాయని తెలిసింది. నైన్త్ బుక్ కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందని 'గెట్ రెడీ ఫర్ ద వార్' అని పెద్ద పెద్ద డైలాగ్స్ పెట్టారు. క్లైమాక్స్‌లో అది వార్ లాగా ఉందా? ఈ మూవీకి క్లైమాక్సే పెద్ద డిసప్పాయింట్‌మెంట్. ఎందుకంటే 'తేజ సజ్జాకి' అండ్ 'మనోజ్‌కి' బీభత్సమైన ఫైట్ ఉంటుందని ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేశారు. కానీ చాలా సింపుల్‌గా చంపేశారు. అసలు ఇంకోటి అర్థం కాదు. 9 బుక్స్ దొరికితే అమరుడవుతారని మీరే చెప్పారు. ఆ బుక్స్ అన్నీ దొరికాయి. అమరుడయినట్టే కదా! అలాంటి వాడిని అంత ఈజీగా ఎలా చంపేశారసలు? అసలు మీరు ముందు నుండి మూవీ గురించి చెప్పిందంతా ఆపోజిట్‌గా అయినట్టే కదా! వాడికి ఆ 9 బుక్స్ దొరికినా అలా చావడమేంటి? నేనిక్కడ ఏమంటున్నా అంటే డైరెక్టర్ సీన్ సరిగ్గా కన్విన్సింగ్‌గా రాసుకోలేకపోయాడు. అసలు ఆ బుక్స్ వల్ల యూజ్ ఏంటి అనేది క్లియర్‌గా చెప్పలేదు. నేను యూజెస్ అంటున్నా. జనాలకి ఎలా ఉపయోగపడతాయనేది చెప్పలేదు. అండ్ ఆ బుక్స్‌లో ఓన్లీ పవర్స్ డిస్ట్రాయ్ చేయడానికే అయితే ఆ బుక్స్ అన్నీ తగలబెడితే సరిపోతుంది కదా! డైరెక్టర్ అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకున్నాడు. కానీ ఎంగేజింగ్ సీన్స్ రాసుకోలేకపోయాడు. ఇప్పుడు ట్రాక్ మీద ఫైట్ జరుగుతుంది. వేద కింద పడిపోతాడు. బ్లాక్ స్వాట్ కూడా కిందికి వెళ్తాడు. ఓకే. ఫైన్. ఈ హీరోయిన్ బుక్ పట్టుకొని కిందికెందుకు వెళ్ళినట్టు? ఆ బ్లాక్ స్వాట్ వచ్చిందే బుక్ కోసం కదా! కన్వీనియంట్‌గా వాడి దగ్గరికే బుక్ పట్టుకొని వెళ్ళినట్టు ఉంటుంది సీన్. ఇదంతా కాదు, నేనొకటే చెప్తున్నా. ఈ మూవీ రైటింగ్‌లోనే పోయింది. ఈ ఎంగేజింగ్ సీన్స్ రాయడంలోనే పోయింది. 9 బుక్స్ ఉన్నాయని తెలియని వాడికి శ్రేయ వల్లే తెలుస్తుంది.
లోపల సెక్యూర్‌గా ఉన్న బుక్స్‌ని బయటికి తీసుకొచ్చి మరి వాడి చేతికిస్తారు. అసలు నైన్త్ బుక్ ఎక్కడుందో ఎవ్వడికీ తెలియనప్పుడు, అంత సెక్యూర్‌గా దాచినప్పుడు అసలు దాన్నెందుకు బయటికి తీయాలి? సరే తీశారు. 9 బుక్స్ దొరికితే అమరుడవుతారు. అది, ఇది అని అంత బిల్డప్ ఇచ్చారు. బుక్స్ అన్నీ దొరికి వాడు అమరుడయ్యాక నెక్స్ట్ మినిటే చంపేస్తారు. ఏంటిదసలు? ఎంత కాంట్రాడిక్ట్‌గా ఉంది రైటింగ్ అంతా. ఇంకా మెయిన్ అసలు క్లైమాక్స్ వర్క్ కాలేదు. రాముడిని ఏఐలో చేశారు. ఓకే. స్క్రీన్ మీద చూస్తే ఎలాంటి ఫీలింగ్ రావాలి? 'హనుమాన్‌లో గూస్ బంప్స్ వచ్చాయి. ఆ మిరాయ్ ఏంటి అనేది రివీల్ చేసినప్పుడు ఒక హై రావాలి. ఎలాంటి హై అంటే 'కల్కిలో' చూసాం కదా! విజయ్ ధనస్సు గురించి రివీల్ చేసినప్పుడు అలాంటి ఒక హై రావాలి. కానీ రాలేదు. ఇట్స్ 100% ఎగ్జిక్యూషన్ ఫాల్టే. క్లైమాక్స్‌లో ఆ బుక్స్ అన్నీ ఏమయ్యాయో కూడా చూపించలేదు. హీరో అవన్నీ యథాస్థానానికి చేరుస్తా అంటాడు. అదీ చూపించలేదు. క్లైమాక్స్ సడెన్‌గా ఏదో ఎండ్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అవన్నీ కవరప్ చేసింది ఔట్‌స్టాండింగ్ విజువల్స్ అండ్ బీజీఎం అండ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే 'మిరాయ్' ఈస్ వన్ టైమ్ వాచబుల్ విజువల్ స్పెక్టాకిల్ విత్ హై థియేటర్ మూమెంట్స్. బట్ స్టోరీ గురించి నన్నడక్కండి. సినిమా కోసం చాలా కష్టపడ్డారు మూవీ టీమ్ వాళ్ళందరూ. వాళ్ళు తీసిన బడ్జెట్‌లో ఇదొక అద్భుతమనే చెప్పాలి. కీపింగ్ ఎసైడ్ బ్యాడ్ రైటింగ్. ఎప్పుడో ఒక మూవీ థియేటర్‌లో చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది ఈ మూవీ. కానీ రెగ్యులర్‌గా మూవీస్ చూసి డీప్‌గా చూసే వాళ్ళకి ఇవన్నీ మిస్టేక్స్ కనిపిస్తాయి. ఓకే. థాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మీరు మూవీ చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.